ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీకి ఇంకో కన్ఫర్మేషన్ వచ్చింది సాయి, నెల్సన్ గారితో ఉంటదని చెప్పేసి చాలా రోజులుగా వింటూనే ఉన్నాను, వస్తుంది లైట్ ఎప్పుడైతే అనుకున్నా గానీ కొంచెం కాంక్రీట్ ఒకటి న్యూస్ అయితే వచ్చింది ఏంటంటే నెల్సన్ విత్ ఎన్టీఆర్ హారిక హాసిని చేస్తారంట. నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. అంటే నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేయడం దాంట్లో మెయిన్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు గుంటూరు కారం నుంచి నాగవంశీ గారు అనేసుకుంటారు, హారిక హాసిని డెఫినెట్లీ వేరే విషయం. నాకైతే ఇప్పుడు నెల్సన్ తో సినిమా అనగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకి డార్క్ కామెడీ, కొంచెం కైండ్ ఆఫ్ క్వర్కీ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటది, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటది మనం జనరల్ చూసే కమర్షియల్ మీటర్ కంటే అనేది ఉండే ఫస్ట్. ఎప్పుడైతే జైలర్ వచ్చిందో టోటల్ చాలా వరకు ఈక్వేషన్స్ అన్ని మార్చేసింది అన్నట్టు. ఓకే, ఇలాంటి సినిమాతో పాటు స్టార్డమ్ ని యూజ్ చేసుకొని కూడా ఆయన కైండ్ ఆఫ్ స్టోరీ చెప్పగలుగుతాడని చెప్పేసి ఒకటి ఉంది. ఐ ఫీల్ జైలర్ ఈస్ నాట్ దాట్ సుపీరియర్ ప్రోడక్ట్. డాక్టర్ వాస్ ఫెంటాస్టిక్. డాక్టర్ లో స్టార్డమ్ అనే ఒక ఎలిమెంట్ లేదు. స్టార్డమ్ ఎంత ఎస్కే ఎంత ఓకే అయినా కానీ స్టార్డమ్ ఓకే అనే ఫీలింగ్ ఉంటది. అట్లాంటి స్టోరీ ఐ వాంట్ ఎన్టీఆర్ టు డూ దాట్. బట్ డెఫినెట్లీ ఒక స్టార్డమ్ లేని సినిమా అయితే గ్యారంటీగా ఉండదు. డార్క్ కామెడీ ఇప్పుడు ఎట్లుంటది అంటే సిచ్యువేషన్, కొన్ని ఫిల్మ్స్ లో ఎప్పుడు చేస్తే ఒక డైరెక్టర్ ప్రీవియస్ ఫిల్మ్ చూసేసి అరే మన హీరోకి ఇలాంటి సినిమా పడితే బాగుంటది అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు పెద్ద స్టార్ తో చేస్తున్నా అన్నప్పుడు దే ట్రై టు గివ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ దన్ లైక్ వాళ్ళు ప్రీవియస్ చేసిన సినిమా. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీస్ట్ ఒకటి అనుకున్నాను, వేరే మాస్టర్ గానీ అంటే లైక్ వాళ్ళ జానరాలో వాళ్ళు ప్రీవియస్ ఫిల్మ్స్ లో చూసి చేసింది మనకు నచ్చిన ఎలిమెంట్ కంటే వాళ్ళు డిఫరెంట్ ఇద్దామని ట్రై చేస్తారు. అంటే లైక్ కొంచెం ఇద్దామని ట్రై చేస్తారు. నాకు అక్కడ కొంచెం అనిపిస్తుంది డెఫినెట్లీ ఒక డార్క్ కామెడీ వైజ్ గా ఉండే సినిమా ఉంటదా ఎన్టీఆర్ గారితో అంటే మాత్రం ఏమో తెలియదు మనకి. బట్ ఐ వాంట్ డార్క్ కామెడీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వన్. అంటే లైక్ సెన్సిబిలిటీస్ కూడా మారుతాయి. మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమా చేస్తున్నాడు అంటే మరి ఎన్టీఆర్ గారితో తెలుగు సినిమా, తెలుగు డబ్బింగ్, ఎవ్రీథింగ్ దాంట్లో సెన్సిబిలిటీ ఎలా ఉంటది అనేది కూడా ఒకటి ఆలోచించాలి. నెల్సన్ సినిమా అయితే పక్క భయ్యా మీరు ఫిక్స్ అయిపోండి, గ్యారంటీ ఉంటది. ఎలాంటి సినిమా అని చెప్పేసి మేము డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. అంతే, నీకు అనిపిస్తుంది దీని మీద? నాకు ఇప్పుడు నెల్సన్ గారి హీరోలు ఎప్పుడు కూడా కంప్లీట్లీ ఎక్స్ప్రెసివ్ గా కాకుండా చాలా సటిల్ గా ఫేస్ పెడతారు. అంటే పాజెస్ ఎక్కువ ఉంటాయి మొహం మీదకి ఫ్రేమ్స్. అలా ఎన్టీఆర్ గారిని చూడాలని నాకు భలే అనిపించదు అనమాట. అంటే సీరియస్ గా ఒక మంచి సీరియస్ బీజం జరుగుతుంది, ఒక సీరియస్ ఫేస్ తో పెట్టి ఆ క్వర్కీ ఫీలింగ్. అంటే ఇప్పుడు డాక్టర్ లో కూడా ఉంటది, ఆ ఫేస్ సీరియస్ గా ఉంటుంది బట్ స్టిల్ కామెడీ జనరేట్ అవుతుంది. సో అలాంటి ఫ్రేమింగ్ ఐ థింక్ నెల్సన్ కెన్ పుల్ ఇట్ ఆఫ్. నువ్వు చెప్పినట్టుగానే ఎప్పుడైతే నువ్వు స్టార్ ఈక్వేషన్ లోకి వస్తారో కాంప్రమైజ్ అయితే జరుగుతుంది. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బీస్ట్. అది జైలర్ లో చాలా వరకు కవర్ చేశారు అలాంటి ఇష్యూస్ అన్ని రాకుండా. సో ఐ రియలీ థింక్ నెల్సన్ మైడ్ హావ్ మాస్టర్డ్ ఇట్. అంటే స్టార్ ని హ్యాండిల్ చేయడంలో కూడా విత్ డార్క్ కామెడీ ఎంతో కొంత ప్రొవైడ్ చేయడంలో ఐ థింక్ ఆయన మాస్టర్ చేస్తుంటారు. సూపర్ ఎక్సైటెడ్ అనేది. నెక్స్ట్ ఇదే ఉంటది ఐ థింక్. ఎన్టీఆర్ నీల్ తర్వాత ఇదే ఉంటది. ఎన్టీఆర్ నీల్ తర్వాత అదే కదా, ఇంతే కదా. ఇప్పుడు నెల్సన్ కి ప్రస్తుతానికి మాత్రం జైలర్ 2 ఉంది. ఈస్ వెయిటింగ్ ఫర్ రజనీకాంత్ గారు ఎప్పుడైతే మన కూలీ అయిపోయిన తర్వాత హీల్ డెఫినెట్లీ మూవ్ టు జైలర్ 2 తర్వాత నెక్స్ట్ మూవీ నెల్సన్ ఎన్టీఆర్ గారు. మధ్యలో ఎన్టీఆర్ గారిది కూడా ఎన్టీఆర్ నీల్ ఉంది కాబట్టి ఈనో సినిమా కంప్లీట్ చేసుకుని కరెక్ట్ డేట్లు పడితే ఎవ్రీబడి విల్ బి రెడీ అండ్ అట్లా ఉంటది అనమాట. రెడీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. వార్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది, షూటింగ్ కూడా మాక్సిమం అయిపోయినట్టుంది, దాని ఇబ్బంది ఏం లేదు, మాక్సిమం అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ సినిమా రిలీజ్ అయిపోతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ వాంట్ నెల్సన్ గారు టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ ఎన్టీఆర్ గారు. అంటే ఎన్టీఆర్ గారిని డిఫరెంట్ గా చూడాలనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. అంటే మాస్ యాక్షన్ అయిపోతుంది. ఐ థింక్ ఐ యామ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ నెల 2 నెలల్లో సినిమా ఫినిష్ చేసి ఒక రూటెడ్ సినిమా ఎన్టీఆర్ గారిది. నెల 2 నెలల షార్ట్ ఫిల్మే కాదు, నువ్వు సినిమానే అనుకుంటున్నావు ఎన్టీఆర్ తో. ఈ కాలం అంటే ఆయన అడిగారు కదా నాకు అలాగ ఉండాలనిపించింది అనమాట. అంటే ఇవన్నీ వద్దు, స్టార్డమ్ నేను ఒక సింపుల్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ తక్కువ టైం లో హ్యాపీగా. నాకైతే లైక్ డిఫరెంట్ ఎన్టీఆర్ చూడాలి, చాలా రోజులు అయిపోయింది. ప్రశాంత్ నీళ్ళు ఎలా చూపిస్తారో చూడాలి, బట్ చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మీ థాట్స్ ఏంటి? మర్చిపోయినా ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ప్రొడ్యూస్ చేసేస్తాను పెడతారు ప్రొడక్షన్ దగ్గర, వేరే విషయం. కానీ మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఎన్టీఆర్ నెక్స్ట్ ఫిల్మ్ విత్ నెల్సన్. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.